హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. మైసూర్ బోండాను చాలా ఈజీగా ఇక్కడ నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే అచ్చం హోటల్లో ఎలా ఉంటాయో అలానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ మైసూర్ బోండాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. అదేవిధంగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. అదేవిధంగా చిన్నగా కట్ చేసిన అల్లంని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వంట సోడాని, రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగును వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. పుల్లటి పెరుగు అయితే మైసూర్ బోండా అనేటివి చాలా రుచిగా ఉంటాయండి. అలా పెరుగును వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి, మనం మైసూర్ బోండా అనేటివి ఆయిల్లో వేస్తానే బాగా పొంగుతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇలా కలుపుకొని మూత ఉంచుకొని 2 అవర్స్ వరకు పిండిని బాగా నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే కనుక 1 అవర్ అయినా నానబెట్టుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత చూడండి, పిండి బాగా నాని ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలాంటి ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని మనం కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ బోండాలను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం బోండాలను వేసుకోవాలి. బోండాలు వేసే ముందు చెయ్యిని ఒకసారి వాటర్లో తడుపుకొని, నేను వీడియోలో చూపిస్తాను కదండి, ఆ విధంగా అయినా వేసుకోవచ్చు. లేదా మామూలుగా మనం బోండాలు ఎలా వేస్తామో ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇంకోలాగా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. హోటళ్ళలో ఈ విధంగా వేస్తారు. మీకు ఏది పాసిబుల్ అయితే, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా వేసుకోవచ్చు బోండాలను. తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఈ బోండాలను ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోకూడదండి. బోండాల లోపల పిండిగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా బోండాలన్నింటినీ కూడా తయారు చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకు హోటల్లో లాంటి బోండాలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.